చూసావా వెళ్ళి దగ్గరికి వెళ్ళి? నేను అక్కడికి వెళ్తుంటే ఇంకా ఏరియా హాస్పిటల్ తీసుకొస్తారు. నేను సగం దూరం వరకు వెళ్ళిన, ఇంకా రిటర్న్ అయినా మళ్ళీ ఏరియా హాస్పిటల్ దగ్గరికి వస్తున్నారు. సో అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషిని పిలిచి చంపేశారు. రాత్రి వరకు నీతో కలుసున్న వ్యక్తి తెల్లారేసరికి లేడు అని తెలిసిన తర్వాత ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఏమనిపించింది నీకు? ఇంకా అసలు నేను నమ్మలేదు సార్. వస్తాడనే అనుకున్నా, 2 వరకు ఖచ్చితంగా ఇంటికి వస్తాడు. ఎప్పుడైనా 12 అవుతుంది, 2 అవుతుంది, ఆ టైం కల్లా వచ్చేస్తాడు ఇంటికి. నేను అసలు ఎవరు చెప్పినా నేను నమ్మలేదు. చూసిన దాకా నేను నమ్మలేదు. నా బంటికి అట్లా కాదు అని చెప్పి నమ్మలేదు. ఎలా ఉండేవారు మీరిద్దరు ఈ 6 నెలలు? మేము చాలా మంచిగా ఉండేవాళ్ళం. అసలు మా మధ్యలో వాళ్ళు వచ్చి ఇట్లా మమ్మల్ని చేసారు. మేము అసలు వాళ్ళ జోలికి వెళ్ళాము, ఏం చేయలేము. వాళ్ళని 1 రూపాయి అడగలేదు, వాళ్ళ కట్నం అడగలేదు, ఏం అడగలేదు. మేము మా అంతటా మేము ఉంటున్నాము. మా అన్నయ్యకి ఇంకా అట్లా చేసుకుంటూ అని చెప్పేసి కోపం ఉండి చంపాలి అని చెప్పి చాలా సార్లు వేరే వాళ్ళతో అన్నాడు. వేరే వాళ్ళతో అంటే ఇంకా బండి దగ్గరికి వచ్చి వాళ్ళు అన్నారు. మరి ఇలా చంపుతామని బెదిరిస్తున్నారు కదా, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయటం కానీ లేదంటే ఇతర పెద్దల దగ్గర వెళ్ళి అడిగించడం కానీ ఇవేం చేయలేదా? ఏం చేయలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఉండాల్సింది కదా. అప్పుడు ఇంకా కోపంలో ఉంటారు కదా, అట్లనే మాట్లాడతారు కదా, అంత సీరియస్ తీసుకోరని చెప్పి మేము అనుకున్నాం. అంటే కొన్ని రోజులు అయితే కోపం పోతుందేమో అనుకున్నాం. సో ఇలా చంపేస్తాడు అని అయితే నువ్వు అనుకోలేదు? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా చేస్తాడని. అసలు ఏం చేస్తాడు మీ అన్న? ఏం చేస్తాడు? తన యాక్టివిటీ ఏంటి? చిన్నప్పటి నుంచి నీతో ఎలా ఉండేవాడు? గొడవలు పట్టడం లేదంటే ఒక నేర ప్రవృత్తి కలిగి ఉండేవాడా నవీన్? భార్గవి ఫోన్ కట్ అయినట్టుంది. ఒకసారి మళ్ళీ భార్గవితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 6 నెలల క్రితం భార్గవి కృష్ణ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కృష్ణ భార్గవి అన్న నవీన్కి స్నేహితుడు, వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ప్రేమబంధం ఏర్పడింది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో భార్గవి కుటుంబ సభ్యులు ఆ పెళ్లిని ఒప్పుకోలేదు, వేరే సంబంధాలు చూస్తూ ఉన్నారు. కానీ ఆమె మాత్రం ప్రేమించిన కృష్ణతోనే వెళ్ళిపోవాలి అని అనుకుంది. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ బ్లూ షర్ట్లో కనిపిస్తున్నాడు కదా, అతనే బైరి మహేష్. అండ్ ఇప్పుడు మీకు కండువా వేసుకొని కనిపిస్తున్న వ్యక్తి నవీన్ గౌడ్. ఇద్దరు కలిసే కృష్ణని చంపేశారు అని భార్గవి చెబుతోంది. ఇది మరో పరువు హత్య. అదే అనధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం నవీన్ మహేష్ ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు అని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇంకా ధృవీకరించట్లేదు. ఇటు కృష్ణపై కూడా 2 కేసులు ఉన్నాయని డిఎస్పీ చెప్తున్నారు. 307 కేసులు ఉన్నాయి, ఆ కోణంలో విచారిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగింది మాత్రం పరువు హత్యే. భార్గవి కుమిలేలా నిన్నంతా ఏడ్చి ఆమె కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి. ఏడవటానికి కన్నీళ్లు రానంతగా ఆమె కన్నీళ్లు ఇంకిపోయాయి. ఆమె అక్కడ కనిపిస్తున్నారు. ఆర్టీవీతో కూడా మాట్లాడారు, డిఎస్పీతో కూడా మనం మాట్లాడాం. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా అనధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి మీరు చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన బైరి మహేష్, నవీన్ గౌడ్ ఇద్దరు కూడా. చెల్లి వేరే పెళ్లి చేసుకుందని కోపంతో నవీన్ చెల్లి భర్తను చంపించేసిన ఘటన మీకు గుర్తుందా? ఎంతమంది గుర్తుందో ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మారుతీరావు ఘటన. మారుతీరావు, అమృత ప్రణయ్ ఇద్దరు కూడా అప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. దాంతో కోపంతో రగిలిపోయాడు అమృతరావు. కూతురు పెళ్లి చేసుకున్న భర్త నడి రోడ్డుపై కత్తులతో నరికించేశాడు. ఆ తర్వాత కేసులు అయ్యాయి. ఆ తర్వాత అమృతరావు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం అంతా రోడ్డున పడిపోయింది. కేవలం కక్షలు కార్పణ్యాలు, మనుషులు అనే విషయాన్ని మర్చిపోయి కులాలు అనే గోడలు కట్టుకొని కత్తులు దూస్తున్న దుర్మార్గమైన ఘటనలు ఇంకా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సూర్యాపేటలోనే మరో అలాంటి ఘటన చోటు చేసుకుంది. అసలు సూర్యాపేటలో ఎంత కుల వివక్ష ఉందా? కులం ముందు కూతురు కూడా ఊడిపోయిందా? కులం ముందు కన్న బంధం ఊడిపోయిందా? కులం ముందు తోడబుట్టిన బంధం ఊడిపోయిందా? కులం ముందు రక్తబంధం ఊడిపోయిందా? ఈ ప్రశ్నలే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కేసు విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆమె కులాంతర వివాహం చేసుకోవడమే నేరమా అని ప్రశ్నిస్తోంది. మానవ సంబంధాల కంటే కులాల గోడలే ముఖ్యమా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు.
6 నెలల నుంచి అడపదడప నవీన్ నుంచి బెదిరింపు ఫోన్స్ వస్తున్నాయి, బైరి మహేష్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి. మొన్న సాయంత్రం 5 గంటలకు మహేష్ నుంచి ఫోన్ వచ్చింది. మహేష్ నుంచి ఫోన్ రావడంతోనే తన ఫోన్ని ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అమ్మాయికి వేరే ఫోన్ లేదు. పాపం తన ఫోన్ చూసారా. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఈ రోజుల్లో చాలామంది పార్ట్నర్కి ఫోన్ ఇవ్వడానికే భయపడుతుంటుంటారు. అలాంటిది ఆ వ్యక్తి ప్రేమించిన మనిషికి తన ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తన దగ్గర ఫోన్ లేదు. ఎందుకంటే మహేష్ పిలిచాడు, నమ్మకంగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి తను రావడం లేదు, చీకటి పడిపోతుంది. మహేష్కి ఫోన్ చేసింది ఆమె, మహేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో కంగారు పడ్డ ఆమె అర్ధరాత్రి అయింది, రాలేదు. తెల్లవారిన తర్వాత పోలీసుల నుంచి, తెలిసిన వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. పిల్లల మరి దగ్గర ఆ బావి దగ్గర, వ్యవసాయ బావి దగ్గర తను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన లైఫ్ పార్ట్నర్, తన జీవితం, తనలో సగం అక్కడ చనిపోయాడనే వార్త తెలిసిన తర్వాత ఒక్కసారిగా ఆమె గుండె పగిలిపోయింది. అక్కడికి వెళుతూ ఉంటే మార్గ మధ్య నుంచి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇప్పుడు ఆమె చెప్తోంది తన అన్నే చంపించేశాడు అని చెప్తోంది. అప్పటి వరకు ముందు రోజు సాయంత్రం వరకు తనతో ఉన్న తన భర్త తన అన్న కారణంగా ఇప్పుడు శవంగా మారిపోయాడు. ఎన్నోసార్లు వదిలేసి వచ్చే అని పిలిచినా ఆమె తన ప్రేమకే కట్టుబడి ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు వెంటే నిలబడింది, అతను కూడా ఆమె వెంటే నిలబడ్డాడు. కానీ ఫోన్ చేసి పిలిచి నిర్దాక్షిణ్యంగా చంపేశారు కృష్ణను. మా ప్రతినిధి రమేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రమేష్, పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం, మనకి తెలుస్తున్న వివరాల ప్రకారం పోలీసుల అదుపులో 2 ఉన్నారని అనధికారికంగా చెప్తూ ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళ పరారీలో ఉన్నారు, వాళ్ళ కోసం 4 బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు చెప్తున్నారు. సో ఈ కేసులో ఇప్పటి వరకు సాధించిన పురోగతి ఏంటి? రైట్ రోహిత్, నిన్ననే వారు ఎప్పుడైతే వారి హత్య చేశారో, హత్య చేసిన తర్వాత నేరుగా వారే పోలీస్ స్టేషన్ కి వచ్చి కూడా లొంగిపోయినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎవరైతే ఉన్నారో మహేష్, అదేవిధంగా భార్గవి సోదరుడు నవీన్, ఇద్దరితో పాటు మరొక 2 కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మొత్తం 4 ఉన్నారు. సాయంత్రం సమయంలో ఎప్పుడైతే మహేష్ కాల్ చేసి పిలిపించారో అతను ఇంట్లో నుంచి వెళ్ళడం జరిగింది. ఇందాక భార్గవి చెప్పినట్టు కూడా ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అతన్ని కారులో తీసుకెళ్లారు. కారులో తీసుకెళ్లి గొంతు నలిమి కూడా చంపడం జరిగింది. ఆ తర్వాత చంపిన తర్వాత అక్కడ ఏదైతే పిల్లల మరి రోడ్లో మనం మూసీ కెనాల్ ఉందో ఆ కాల్వ కట్టపై పడేయడం జరిగింది. బండరాళ్లతో కొట్టి చంపారు. అదేవిధంగా 10-20 మంది పాల్గొన్నారు అనేది ఇది పూర్తిగా అవాస్తవం. కేవలం మహేష్, నవీన్ తో పాటు మరొక 2, మొత్తం 4 కూడా ఉన్నారు. 4 హత్య చేసిన తర్వాత వారే పోలీసులతో కూడా లొంగిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఎవరైతే ఉన్నారో ఆ హంతకుడు. ఓకే రమేష్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. భార్గవి మనకి అందుబాటులోకి వచ్చారు. అంటే భార్గవికి సపోర్ట్ చేస్తూ కూడా కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. మీరు భార్గవికి సపోర్ట్ చేస్తూ ఏదైనా మెసేజ్ పెడితే ఆమెకు అండగా నిలబడతాను అంటే ఆ విషయాన్ని కూడా నేను చెప్తాను. ఇక్కడ నారి కమెంట్ చేశారు, ప్రాణాలు తీస్తారా, ఇదేమి కులాలు, అందరూ ఒకటే కులం అంటారుగా, ఇది చెప్పుకోవటానికి అంటూ ఆయన ఒక కమెంట్ చేశారు. ఒక సపోర్ట్ చేస్తున్నారు. మనుషులందరూ సమానమైన ధర్మం వచ్చేంత వరకు దేశంలో అన్ని రొటీన్గా జరుగుతుంటే ఇలా కామెంట్ చేస్తున్నారు. మీరు భార్గవికి సపోర్ట్ చేయాలనుకుంటే మీరు మెసేజ్ చేయండి, నేను భార్గవికి ఆ మెసేజ్ చదివి వినిపిస్తాను. భార్గవి, పోలీసులు అయితే మీకు న్యాయం చేస్తాము అని చెప్తూ ఉన్నారు, కానీ పోలీసులు అదుపులో ఉన్నారు అని అనధికారికంగా వస్తున్న సమాచారం. ఓకే, ఇప్పుడు నీకు ఏం కోరుకుంటున్నావు అమ్మా? నువ్వేం కోరుకుంటున్నావు? నా భర్తకు జరిగినట్టు వాళ్ళకు కూడా జరగాలి. ఎవరైతే చేసిరో వాళ్ళు కూడా అట్లనే కావాలి. వాళ్ళని శిక్షించాలి ఖచ్చితంగా. వాళ్ళని వదిలిపెట్టేదే లేదా, అది ఎవరైనా సరే. సో మీ భర్తను చంపిన వాళ్ళను ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి అని కోరుకుంటున్నావు, రైట్? ఓకే, మీ అన్న కదా చిన్నప్పటి నుంచి మీరందరూ కలిసిమెలిసి పెరిగిన అన్న, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అప్పుడు నువ్వేమన్నా మాట్లాడావా మీ అన్నతో? అన్న వద్దన్నా, పెళ్లి చేసుకున్నాను, వదిలే అన్నా, మేము బతుకుతామని ఏమన్నా చెప్పావా? అప్పుడు అన్నప్పుడు నేనేం సైలెంట్గా ఉన్నా, ఈ కోపంలో అట్లా అంటారులే అని చెప్పి నేనే అనుకున్నా. ఓకే, మీ అన్నతో నువ్వేం మాట్లాడలేదా? నేను మా అన్నయ్యతో అంత మాట్లాడను, ఎప్పుడు సీరియస్ గానే మాట్లాడతాడు. అంటే నేను లవ్ చేస్తున్నా అని చెప్పి మాట్లాడలేడు కొన్ని రోజులు. చిన్నప్పటి నుంచి మీ అన్న నువ్వు ఎలా ఉండేవారు? చాలా మంచిగా ఉండేవాళ్ళు. సో నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి నీపై కోపం పెంచుకున్నాడు? నేను ఎప్పుడైతే ప్రేమించానో బంటిని, అప్పుడు మా అన్నయ్యకి తెలియంగానే అట్లా ఉన్నాడు, కోపంగా మాట్లాడడం, అసలు మాట్లాడకుండా ఉండడం.
సో ఈ 6 నెలల్లో మీ కుటుంబ సభ్యులతో నువ్వు ఒక్కసారి కూడా మాట్లాడలేదా? మీ అమ్మతో కానీ? మాట్లాడాను, మమ్మీతో మాట్లాడాను. మమ్మీ ఇంకా నార్మల్ గా మాట్లాడేది, వస్తావా తీసుకెళ్ళనా అని చెప్పి మాట్లాడేది. నేను రాను మమ్మీ, ఆల్రెడీ నాకు పెళ్ళి అయింది కదా, నేను ఎట్లా వస్తా, నేను నా బంటితోనే ఉంటా, వేరే పెళ్లి చేసుకున్నానికి నేను ఎట్లా చేసుకుంటా, అట్లాంటి దాన్ని కాదు నేను అని చెప్పి మమ్మీకి చెప్పేదాన్ని. అంటే వదిలేసి కృష్ణను వదిలేసి వచ్చేయమనేవారా? అవును. నువ్వు రానని చెప్పావు. ఓకే. మీ మమ్మీ కూడా ఎప్పుడు బెదిరించలేదు నువ్వు చావు లేకపోతే ఇలాగా? ఏమనలేదు ఇప్పుడు. మీ చిన్న వంశీతో కూడా ఎప్పుడైనా అన్న పెద్దన్న నవీన్ ఇలా బెదిరిస్తున్నాడు చెప్పు అని కూడా నువ్వేమీ చెప్పలేదు ఎప్పుడు? నేను ఎప్పుడు చెప్పలేదు. ఓకే. ఇక్కడ ఎవరెవరు ఉండేవారు మీ ఇంట్లో? ఇక్కడ కృష్ణతో పాటు ఎవరెవరు ఉండేవారు? ఇంకా వాళ్ళ అమ్మమ్మ, నేను, బంటి. కృష్ణ పేరెంట్స్? వాళ్ళ మమ్మీ చనిపోయింది, ఇంకా వాళ్ళ డాడీ వేరే దగ్గర రెంట్కుంటాడు. సో వాళ్ళ అమ్మమ్మ మీరు కలిసి ఉండేవారు. నిన్ను చాలా బాగా చూసుకునేవాడు ఈ 6 నెలల్లో. ఏమని పిలిచేదన్న? బంటి అని పిలుస్తారా కృష్ణని? నాన్న అని పిలుస్తా. ఏమా? నాన్న అని పిలుస్తా. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది మనసులో? అసలు నీ చుట్టూ ఉన్న ఆలోచనలు ఏంటి? ఏడ్చి ఏడ్చి ఇప్పటికీ ఏడ్చి కన్నీళ్ళు రావట్లేదు సార్. అంత దారుణంగా చెప్పారు నా బంటిని. అంతగానో ఏం చేసిన బంటి, అంత కుట్టి కొట్టి ఫేస్ మీద చంపేసారు. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, మరణ శిక్ష పడాలి వాళ్ళకి ఖచ్చితంగా. అంటే నువ్వు అనుకోలేదు బెదిరిస్తున్నారు తప్ప ఇలా చంపేస్తారని నువ్వు ఎప్పుడు అనుకోలేదు? నేను ఎప్పుడు అనుకోలేదు. మీ సూర్యాపేటలోనే జరిగింది కదా అమృత ప్రణయ ఘటన, గుర్తుందా నీకు? మరి ఆ ఘటన ఉన్నప్పుడైనా వీళ్ళు ఇలాగ అంటున్నారు ప్రాణాపాయం ఉంటుందేమో అని పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సిందేమో. అన్నావా ఎప్పుడైనా పోలీసులు ఫిర్యాదు చేద్దామని నువ్వు ఎప్పుడైనా బంటితో? అన్నా ఇంకెక్కువ మాట్లాడితే మనం స్టేషన్ లో చెప్పేద్దాం అని చెప్పి నేను అన్నా. డైరెక్ట్ గా వచ్చి అనట్లేడు, వేరే వాళ్ళతో ఆడడం అట్లా చేయడం చేస్తాడు అన్నయ్య. ఇంకెవరు మహేష్ కాకుండా ఇంకెవరైనా బెదిరించేవారు ఎప్పుడైనా? లేదు నాకు. అంటే ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ ఎదురుపడ్డారా మీ నవీన్ కానీ వీళ్ళు ఎవరైనా పెళ్ళైన తర్వాత? లేదు, మహేష్ తోని మాట్లాడిండు. ఒక 1 month నుంచే మాట్లాడుతుండు బైర్ మహేష్ తోని. ఏంటి ఏం మాట్లాడేవాడు బైర్ మహేష్ తోటి ఈ 1 month నుంచి? ఇట్లా బైర్ మహేష్ రియల్ ఎస్టేట్ కాబట్టి బంటి కూడా రియల్ ఎస్టేటే. ఇట్లా ల్యాండ్ ఉంది అన్నయ్య, ఇక్కడ ఇక్కడ ఇది ఉంది, ఇట్లా కావాలా కొంటావా, ఇక్కడ మనకు వస్తుంది ఇడా అని చెప్పి మాట్లాడడం, ల్యాండ్ నీకు ఇప్పిస్తా అని మాట్లాడడం జరిగింది వాళ్ళిద్దరు. అట్లా 1 month దాకా మాట్లాడిరు. బంటి ఇంకా నమ్మిండు, నమ్మి ఇంకా ఆ రోజు అలా వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు మీ తల్లిదండ్రులు పిలిస్తే వెళ్తావమ్మా? నేను వెళ్ళను. నేను ఎందుకు వెళ్ళాలి? ఆయన వాళ్ళు అట్లా చేస్తే నేను ఎట్లా వెళ్తా? నేను మా వదిన ఉన్నది, మా మామయ్య ఉన్నాడు, నేను వాళ్ళతోనే ఉంటా. వదిన మావయ్య అంటే? మామయ్య వాళ్ళ డాడీ. ఓకే. వాళ్ళ డాడీ మామయ్య అంటే. వదిన అంటే వాళ్ళ అక్క. వాళ్ళు బాగా చూసుకునేవారు నిన్ను? చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు నన్ను. సో ఫస్ట్ నీకు ఎవరు చెప్పారు బంటికి ఇలా జరిగింది అని? నీకు ఫోన్ చేసి ఫస్ట్ చెప్పింది ఎవరు? పోలీస్ వాళ్ళు ఫోన్ చేసారు. చేసి ఇట్లా ఇట్లా ఏం షర్ట్ వేసుకుంటూ బంటి ఏ బైక్ మీద వెళ్ళిండు, ఏ కటింగ్ చేసుకుండు అని చెప్పి అడిగారు. ఎన్ని గంటలకి? నిన్న పొద్దున్న కదా? 6:37 అట్లా ఫోన్ చేశారు. అప్పటికే పోలీసులకి ఎవరు కంప్లైంట్ చేశారు? తెలియదు ఇంకా.
తర్వాత ఎవరు చెప్పారు నీకు పోలీసుల తర్వాత? ఒక అన్నయ్య ఫోన్ చేసిండు, విజయ్ అన్నయ్య. అయితే ఇంకా ఆయన కూడా అట్లా డైరెక్ట్గా ఏం చెప్పకుండా ఇక్కడికి రండి పిల్లలు మరి కట్ట మీదకి అని అంటే, ఇంకా నాకు భయం వేసి నేను పిల్లలు మరి ఒక అన్నయ్యకి ఫోన్ చేసి ఏమైందని కనుక్కుంటే చంపేయండు బంటి చంపేసిరు అని చెప్పింది. పిల్లలు మరి అంటే ఎంత దూరం ఉంటుంది మీ ఇంటికి? కొంచెం దూరం ఉంటుంది, అంటే మా ఊరు పిల్లలు మరియే. ఓకే. సో ఇప్పుడు మీ అన్నకి ఫోన్ చేసి ఏమైనా చెప్పాలనిపిస్తుందా? ఇప్పుడు మీ అన్న నీ ముందు ఉంటే ఏం మాట్లాడాలనిపిస్తుంది నీకు? నిన్ను కట్టుకున్న భర్త, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నీ అన్న కారణంగా చనిపోయాడు. సో ఇప్పుడు నీ కళ్ళ ముందు నీ అన్న ఉంటే ఏం మాట్లాడాలనిపిస్తుంది? నేను అసలు మాట్లాడను, ఆయన ముఖం చూడను. ఏం పాపం చేసింది ఆయనకి? ఎప్పుడు నవీన్ని ఒక మాట కూడా అనలేదు బంటి. నవీన్ ఎన్ని తిట్టినా కూడా బంటి ఒక్క మాట కూడా అన్నాడు. సరే నా వాళ్ళు లే తర్వాత మాట్లాడతారులే అని చెప్పి అనేవాడు నాతోని. మీ జీవితం గురించి ఏం మాట్లాడుకునేవారు? మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదు కదా, ఇప్పుడు నీకు జీవితాంతం తోడుండాల్సిన భర్తను కూడా లేకుండా చేశారు. సో ప్రేమించి పెళ్లి చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత లైఫ్ గురించి ఎలాంటి ఆలోచనలు చేసేవారు? మేము మొన్ననే ఇంకా మేము ఇల్లు కట్టాలి, ఇంకా ప్లేస్ కొనాలి అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇంకా 1 వీక్ తర్వాత మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి మాట్లాడుకున్నాం. రెంట్కి ఉందాము, ఇల్లు సరిపోవడం లేదు, రెంట్కి ఉండి మనం ఒక ప్లేస్ లో ఇల్లు కట్టుకుందాము అని చెప్పిండు. మాట్లాడుకుని జరిగింది అట్లా. అంటే మీ అన్న ముందు నుంచి కూడా కొంచెం ఈ కుల వివక్షతో ఉండేవాడా? అవును. సో స్నేహం చేయడానికి పనికొచ్చింది, కానీ చెల్లెలు పెళ్లి చేసుకుంటే మాత్రం ఓరో లెక్క చంపేశాడు. ఏం చేసేవాడమ్మా కృష్ణ? ఏం చేసేవాడు? రియల్ ఎస్టేట్. ఓకే. సో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి ఇలా అని ఎన్నో కలలు కంటూ ఉండేవారు, రైట్? నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఏం మాట్లాడుతుండేవాడు నీతో జనరల్గా లైఫ్ గురించి? ఎందుకంటే నువ్వు పేరెంట్స్ని వదిలి వచ్చేసావు కదా, కొంచెం తల్లిదండ్రులను వదిలి వచ్చానన్న బాధ ఉంటుంది కదా నీలో. సో దాని నుంచి ఉండకుండా ఉండటానికి ఏం మాట్లాడేవాడు నీతో? నీ పేరెంట్స్ కంటే నేనే చాలా బాగా చూసుకుంటా, నేను ఎప్పుడు ఏమన్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను చేసుకున్నా, నువ్వు కావాలనే చేసుకున్నా, నేను ఎప్పుడు ఒక మాట అన్నాను ఏమన్నాను అని చెప్పేవాడు. మనం ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, మనం కూడా ఇల్లు కట్టుకోవాలి, అందులాగా మనం కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేవాడు. సో నువ్వే పేరెంట్స్ కంటే ఎక్కువ నేనే చూసుకుంటా అట్లా అనేవాడు. సో నువ్వెటువంటి ప్లాన్స్ చేసుకున్నావు అసలు నీ లైఫ్ కోసం? మేము ఇంకా మాట్లాడుకునేవారం, అంటే ఎక్కడైనా ప్లేస్ ఉంటే మనకి ఏ కష్ట ప్లేస్ ఉంటే అమ్మి మనం వేరే ప్లేస్ లా ఇల్లు కడదామా అన్నట్టుగా మాట్లాడినాం. సో ఇప్పుడు కృష్ణ లేడు అనే విషయం గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? కృష్ణ లేడు అనిపిస్తలే, ఎప్పుడు నాతోనే ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు నాతోనే, మేము మంచిగా ఆడుకుంటాం, ఒక ఫ్రెండ్స్ లాగా మంచిగా ఉంటాం. చాలా మంచిగా చూసుకునేవాడు నన్ను. అంత బాగా చూసుకునేవాడని చెప్తున్నావు. అసలు మీరు ప్రేమించుకునేటప్పుడు తను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పాడా, నువ్వు తనను ఇష్టపడ్డావా? తనే చెప్పిండు ఫస్ట్. తనే నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పాడు. సో అప్పుడు నువ్వేమన్నా అన్నావా? కులాలు వేరు కదా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమనే భయం అప్పట్లో నీలో ఏమన్నా ఉండేదా? తను ఆ లవ్ ప్రపోజల్ చేసినప్పుడు నువ్వు ఏం చెప్పావు అప్పుడు? నేనేం అట్లా కులం మీద ఏం మాట్లాడలేదు. ఒక 1 వీక్
అట్లా టైం తీసుకున్నా. ఉమ్, తర్వాత సరే అని చెప్పి చిన్నగా మాట్లాడడం స్టార్ట్ చేసినాం. అట్లా మాటల్లో అట్లా నేను చెప్పేసిన నేను కూడా ఇంకా ఓకే అని. ఉమ్. అంటే మీరు పెళ్లి చేసుకోవటం 6 నెలల క్రితం కదా మీరు పెళ్లి చేసుకున్నారు? అంతకు ముందు ఎన్నాళ్ళ నుంచి తెలుసు, ఎన్ని ఇయర్స్ నుంచి మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉండేది? 3 years నుంచి 3 years నుంచి. సో 3 సంవత్సరాలు ప్రేమించి 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో మీ అన్నకి ఏం డౌట్ రాలేదా? ఎప్పుడు డౌట్ వచ్చి బెదిరించడం కానీ ఏమన్నా చేశాడా? అర్థం కాలేదు. అమ్మా, వినిపించలేదు సార్ నాకు. మీరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం మీ పెళ్ళికి ముందు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఆ సమయంలో ఏమన్నా బెదిరించడం, ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా చేయటం ఇలాంటివి ఏమైనా చేసేవాడా నవీన్? నేను లవ్ చేస్తున్నా అని తెలిసింది ఇంట్లో. తెలిసినాకనే నాకు పెళ్లి సంబంధాలు తేవడం అట్లా చేసేసరికి నేను చేసుకోను అని చెప్పిన ఇంట్లో వాళ్ళకి. చేసుకోను అని చెప్పినా కూడా వాళ్ళు ఫోర్స్ చేయడం జరిగింది. అయితే ఇంకా నేను బంటికి చెప్పి, బంటి ఇట్లా నాకు సంబంధాలు వస్తున్నాయి, నేను ఉండను, మరి పెళ్లి చేసుకుందామా అంటే చేసుకుందామని చెప్పి మేము పెళ్లి చేసుకున్నాం. ఎక్కడ చేసుకున్నారు పెళ్లి? నకరికల్లో చేసుకున్నాం. నకరికల్లో. అప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు మీకు? బంటి ఫ్రెండ్స్. బంటి ఫ్రెండ్స్. ఓకే. పెళ్లి చేసుకున్న తర్వాత